ముందు ఏం చేయాల్సిన ప్లాన్ మేము స్థూలంగా చెప్పినాము. యాక్చువల్స్ అయితే ఓపెన్ చేసి కటింగ్ అయినాక వీ కెన్ కమ్ టు మోర్ కాంక్రీట్ ఫైనలైజేషన్. సరే, మురళీధరరావు గారు మీ ప్రెజెంటేషన్ కోసం ధన్యవాదాలు. యాజ్ అ గవర్నమెంట్ ఐ కెన్ ఓన్లీ సే దట్ వీఆర్ అలార్మ్డ్, వీఆర్ డీప్లీ కన్సర్న్. అంటే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 3 బ్యారేజెస్ మీద బేస్డ్ ఉంది. టోటల్ ప్రాజెక్ట్ అవును, టోటల్ 1 lakh crores investment of the people of Telangana is based on these 3 barrages. Now these 3 barrages, sorry, for whatever reasons, okay, one barrage has pier foundation has sunk. Second, Annaram barrage లో cracks and leaks applied. So ఇప్పుడు now see about the investigation, inquiry, the judicial inquiry, repair work. What is of serious concern is, ఇది ఇప్పుడు బ్లాక్ 7లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్లో ఇది అట్లనే ఉంటే సరే, రీబిల్డింగ్ కాస్ట్తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ the final decision and will be done after the inquiry. Experts committee ఉంటుంది, క్యాబినెట్ లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తాను. ఈ బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్ గా ఉంది. ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారు, అది ఇట్ ఈస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియేట్. ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ 1,27,000 crores యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మరి అది ఇంకెంత పెరుగుతుందో విల్ హావ్ టు సీ యాజ్ ఇట్ గోస్ అలాంగ్. అంటే నేను అప్రాక్సిమేట్లీ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ విల్ బి అబౌట్ 10% కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకుంటే 13,000 crores a year. ముద్ర గారు, ఇప్పుడు మీరు 3,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి పెండింగ్ బిల్స్ అన్నారు. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సార్ దాదాపు 8,000 to 9,000 crores ఉంటుంది సార్. సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, గత ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది 8,000-9,000 కోట్ల బిల్స్ అన్పేడ్గా వదిలిపెట్టడం జరిగింది. అది మీకు ఒక ఆల్మోస్ట్ 10,000 కోట్లు. ఇప్పుడు వెంకయ్య మాట్లాడుతున్నా ఓకే. గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో మందికి అక్టోబర్ 21 తర్వాత ఎంతో మందికి ప్రాజెక్టు మీద అంతకుముందు ఏదో అద్భుతమైన కట్టడాలు టూరిస్ట్ పాయింట్గా ఏదో పేరున్న ప్రాజెక్టులు జరిగిన అక్టోబర్ 21 సంఘటనతో యావత్ ప్రజలు ఉలిక్కిపడడంతో పాటు దాని ఎన్నో అనుమానాలు వచ్చినాయి. ఈ సమయంలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ చేసుకొని మళ్ళీ ఈరోజు రివ్యూ పెట్టడం, దీని మీద ఏంది విషయం అని ప్రాజెక్టుగా తెలుసుకోవడం చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, వివేక్ భాయ్ గారికి, జీవనన్న గారికి, ఈఎన్సీ గారు, ఒకటే ఈఎన్సీ గారు నాకు ఒకటే 2-3 క్లారిఫికేషన్ ఎక్కువ నేను స్పీచ్ చేయదలుచుకోలేదు. మాకు మొత్తం ప్రాజెక్టు గురించి పూర్తిగా ఐడియా ఉన్నది. ఎందుకంటే 2004 కాళేశ్వరం ప్రాణహిత చెవుల్లో మొదలుపెట్టినప్పుడు కూడా నేను ఇరిగేషన్లో మీ అన్ని సబ్జెక్టులో కూడా అప్పుడు నేను గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎవరిళ్ళు నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్టులో విజిట్ పంపించును. అసలు 9 దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మెర్జ్ అయ్యేది 3000 ఎకరాలు చిల్లరనే. అప్పుడు కన్విన్స్ చేసేదానికి అవకాశాలు ఉండే. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, అంతకుముందు ఆయన ఎగనైజ్ చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే. గవర్నర్గా విద్యాసాగరరావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దగ్గర బంధువు. ఒప్పించి ₹1 కోటి ఎకరానికి ఇచ్చిన తుమ్మనేటి దగ్గర 152 కట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ళ వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 38,000 అన్నాము, ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఈ వాంటెడ్లు చేసినా, అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుక్కులకు చర్య. అది ఇంకా మీరు రాను ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవాళ్ళు. మీరు ఏంది పని అది? మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఈఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి గవర్నమెంట్ వేర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ, వాళ్ళని కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీద 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాను. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ? రెండోది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద 3rd TMC తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు 3rd TMC. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవాళ SLBC టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెమ్మ, భీమా, ఇవన్నీ కూడా మేము మొదలుపెట్టాయి 30% ఉన్నాయి. ఆల్రెడీ 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేవెళ్ళే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం? అందుకనే ఇప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినాయి. టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పని చెప్పాలి మీరు. దీంట్లో నా గౌరవం